హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను అని అంటే, మరి తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ అవ్వబోతుంది అనే టైంలోని ఈ ఒక్క చిన్న పని చేశారంటే చాలండి, నార్మల్ డెలివరీ అయితే అయిపోతారు. ఒకే ఒక ఆకు మనకి వినాయక చవితి నాడు ఏకవింశతి పత్రాల్లోనే అయితే ఉపయోగిస్తారు. అంతేకాదు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. మా పూర్వీకులు చెప్పిన పద్ధతి ప్రకారం మేము కూడా ట్రై చేసాం. మాకు కూడా సక్సెస్ఫుల్ గానైతే ఇది పనిచేసింది, వర్కౌట్ అయింది కాబట్టి మీతోనైతే నేను షేర్ చేస్తున్నాను. అయితే ఇందులోని అపామార్గ పత్రం అని అంటారు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. దీనిని ఉత్తరేణి అని కూడా అంటారు. అయితే మేము గుచ్చిన పుల్లలు అని కూడా అంటాం సరదాగా. ఏంటంటే ఇవి ఎక్కువ ఉన్న చోట మనం వెళ్ళేసరికి బట్టలకు అయితే అంటేస్తూ ఉంటాయి అనమాట. దీనికి ఉన్న చిన్న చిన్న కాయలు లాంటివి, దానికి షార్ప్ ఎడ్జెస్ అయితే ఉంటాయి. సో అవి అంటుకుంటాయి, అందుకనే మేము గుచ్చిన పుల్లలు అంటాం. అయితే వీటి యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో ఇందులోని మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అలాగే మనకి వంటికి చాలా వరకు చలవ చేసేస్తుంది, వెంటనే చలవ చేస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ లేడీస్ దీన్ని ఎలా ఉపయోగించాలి? ఇన్నర్గా తీసుకోవడానికి కాదండి, వీడియో మొత్తం చూడండి. ఇన్నర్గా తీసుకోవడానికి అయితే కాదు. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలి అని అంటే, ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ పెయిన్స్, లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనే టైంకి ఏంటంటే హాస్పిటల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు. సో హాస్పిటల్కి తీసుకువెళ్లే ముందు ఏంటంటే ఈ గుచ్చిన పుల్లల యొక్క ఆకులు ఏవైతే ఉంటాయో వీటిని చక్కగాను బ్లెండ్ చేసేసేయండి. కొంచెం వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసేసేయండి. ఎలా అంటే మనం గోరింటాకు నూరుకుంటాం కదా, ఆ విధంగాను నూరేసి చక్కగా అన్ని వేళ్లకి కూడా పెట్టేసుకోవాలండి. అన్ని వేళ్ళకి కూడా గోరింటాకు మాదిరిగా పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందని అంటే మనకి చాలా వరకు చలవ అయితే చేస్తుంది. ఇంకా అలాగే ఆ మెడిసిన్ వల్ల మనకి కడుపులో ఉన్న పిల్లలు ఏంటంటే ఈజీగా బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నాది నార్మల్ డెలివరీనేనండి, 2010. సో ఇలా నార్మల్ డెలివరీ అవ్వడం కోసం ఇలాంటి చిట్కాలు చాలానే ఉన్నాయి. అందులో ఇదొకటి అనమాట, నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా మంచిగా పనిచేస్తుంది. ఇన్నర్గా తీసుకోవడానికి మటుకు కాదు, ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఒకటే. ఇక్కడ ఏంటంటే మనము వేళ్ళకి పెట్టుకుంటాం. ఇక్కడ అది ఎలా పనిచేస్తుంది అని అంటే, వేళ్ళకి మనకి ఆక్యుపెంచర్ ఎలా అయితే మనకి పనిచేస్తుందో అదే విధంగా ఇది కూడా పనిచేస్తుంది. చాలా మంది ఏంటంటే ఈ ఆకులతోనే ఇంతకు ముందు గోడకు సున్నాలు వేయడానికి ఈ ఆకులను ఉపయోగించి రంగులు అయితే వేసేవారంట. మరి అంతేకాదు ఇదేంటంటే చలవ చేయడానికి ఎన్నో రకాలుగా ఉపయోగించుకునేవారంట. అయితే ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ఆకుని ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చని ఈ వీడియోలోనైతే నేను మీతో షేర్ చేస్తున్నాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అండ్ ఇప్పుడు మనము లవ్ కమ్ క్రైమ్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ లవ్ కమ్ క్రైమ్ స్టోరీస్ నేను అవేర్నెస్ పెంచడం కోసం టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నానండి. నచ్చితే చూడండి, నచ్చకపోతే వెంటనే స్కిప్ చేసేయండి. ఇది ఒక కాలేజ్లోనైతే జరిగిందనమాట. ఒక అమ్మాయి ఉండేది, తను చాలా జీనియస్ అండ్ బాగా చదువుకుని మంచిగా ఉద్యోగం ఏదైనా చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏంటంటే ఫైనాన్షియల్గా వీక్, సో అందుకని వాళ్ళ ఫ్యామిలీని పోషించాలి. ఇటువంటి అమ్మాయి ఏంటంటే తన ఎయిమ్స్ గోల్స్ అన్నీ వేరేగా ఉన్నాయి. అమ్మాయిని డిస్ట్రాక్ట్ చేసి లవ్లోనైతే పడేశాడు ఒక అబ్బాయి. సో లవ్ చేసినంతకాలం బాగానే ఉంది. అండ్ ఏంటంటే తను పిచ్చెక్కిపోయినట్టుగా అయిపోయిందనమాట. ఎంత బాగా చదువుకున్న అమ్మాయి పూర్తిగా నమ్మకం పెట్టుకుంది. ఇంకా అలాగే ప్రేమనైతే ఇచ్చింది, మంచిగాను ఉండేది వాళ్ళ రిలేషన్, హెల్తీ రిలేషనే. ఎటువంటి పిచ్చి పనులు అయితే లేవు, బాగానే సాగింది. ఫస్ట్ 1 year బాగానే ఉంది. ఆ తర్వాత వీళ్ళేంటంటే మెల్లమెల్లగా కొంచెం ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. సో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా అది మ్యారేజ్ అయిన వరకు ఆగాలి అని కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఆడపిల్లలకు ఉండాలండి. మనం కంట్రోల్లో ఉంటూ అవతల వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టేటట్టు ఉంటేనే మీరు లవ్లు అయితే చెయ్యండి. అంతేగాని తప్పులు చేసేసి ఆ తర్వాత ఇబ్బందులు పడడం, ఆ తర్వాత పాటలు పడడం అనేది మటుకు వద్దు. ఎందుకంటే మీరు తప్పు చేసినట్టు ఉండదు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ, పిల్లలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీకు ఒక బాధ్యత అనేది వచ్చేస్తుంది. మగవాడికి ఏ బాధ్యతలు ఉండవు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వాళ్ళైతే తప్పు చేశారు. తప్పు చేసింది కాకుండా కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అవ్వడం వల్ల ఏమైందంటే అటుపక్క ఫ్యామిలీ, ఇటుపక్క ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా చాలా వీక్. ఇలాంటప్పుడు చాలా బాగా చదువుతున్న అమ్మాయి డిస్ట్రాక్ట్ అయిపోయి లవ్ చేసి ఈ రకంగా తప్పు చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. సో అదే జరిగింది. ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఇద్దరు భయపడ్డారు. ఇది దిస్ ఈజ్ నాట్ ది వే అండ్ దిస్ ఈజ్ నాట్ ది టైం అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే దాన్ని ఎలాగైనా అబార్ట్ చేయాలని చూశారు. బట్ వాళ్ళు అప్పటికే డిగ్రీ కంప్లీట్ అయితే చేస్తున్నారు, లాస్ట్ ఫైనల్ ఇయర్లోనైతే ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే ఇంకా ఏదో రకంగా మొత్తానికి అబార్షన్ అయితే చేయించుకుంది అమ్మాయి. అంటే కొన్ని మంత్స్లోనే కాబట్టి, అంటే 1.5 2 monthsలో కాబట్టి చక్కగాను అబార్షన్ అయితే చేయించేసుకుంది అబ్బాయి చెప్పిన ప్రకారము. ఆ తర్వాత ఏంటంటే ఈ అబ్బాయి మెల్లమెల్లగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎలా అంటే తను అవాయిడ్ చేయడం, తనతో మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు అనమాట. సో తనకి ఏంటంటే భయం వేస్తుంది. ఒక పక్కన ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి అండ్ ఇద్దరు కూడాను కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుని మొత్తానికి అయితే దూరంగా ఉన్నారు. అలాగే ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశారు, మంచిగానే మార్క్స్ వచ్చాయి. జాబ్స్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. అలాగే జాబ్స్ అయితే వెతుక్కున్నారు.
ఇద్దరికి ఏంటంటే వేరే వేరేగా జాబ్స్ అయితే దొరికాయి, మంచి జాబే. ఈ అమ్మాయికి ఏంటంటే ఈ అబ్బాయి కన్నా మంచి జాబ్ అయితే వచ్చింది, ఎందుకంటే బాగా చదువుకుంటుంది, మెరిట్ స్టూడెంట్ కాబట్టి మంచి జాబ్ అయితే వచ్చింది. సో తనైతే జాబ్ చేస్తుంది, ప్రతిరోజు కూడా జాబ్కి వెళ్తుంది. మధ్యలోనే ఇద్దరు మీట్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిందో ఈ అబ్బాయి ఏంటంటే ముందు మాదిరిలాగే మారిపోయాడు. ఏంటంటే కంప్లీట్గా అప్పుడులో ఎలా తిన్న వెనకతలు పడుతూ ఉండేవాడు అలాగే మారిపోయాడు. సో మధ్యలో ఎగ్జామ్స్ వల్ల అలా చేంజ్ అయ్యాడు అని అనుకుంది తను, కానీ అది కాదు. సో అక్కడ జాబ్ వచ్చింది కదా, తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని ఒక గట్టెక్కించి ఆ తర్వాతే తిను మ్యారేజ్ చేసుకోవాలి. అయితే తిను ఏంటంటే పాపం డెడికేషను అంతా, జాబ్ కూడా బాగా చేసేది. అక్కడ ఏంటంటే ఉంటారు కదా మరి, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు బెదవులు, అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కూడా ఏంటంటే జాబ్లోని హెరాస్మెంట్ స్టార్ట్ అయింది మెల్లగాను. సో తను ఏంటంటే ఇంకా ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక వేరే జాబ్ షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంది. అండ్ తినకు చెప్పకుండా తనైతే వేరే జాబ్కి అయితే మారిపోయింది. అక్కడ కూడా శాలరీ బాగానే వచ్చేది, ఇంకా మంచి శాలరీ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ అయితే మంచిగాను తను పోషించుకొని వచ్చింది. వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తనకి మంచిగా సెట్ చేసింది, అంటే చదివిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా బాగున్నారు. సో ఈ టైంలో ఏంటంటే ఇంకా అమ్మాయికి ఏజ్ వచ్చేసింది, 28 ఇయర్స్ వచ్చేసి మ్యారేజ్ చేయాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన సమయంలో ఏంటంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయితో మాట్లాడి ఇలా మా ఇంట్లోని మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే తీసుకొస్తున్నారు, మా ఇంట్లో చెప్పేస్తాను, నువ్వు కూడా వచ్చి చెప్తే బాగుంటుంది, అండ్ అలాగే మీ మదర్కి ఫాదర్కి కూడా చెప్పు అని అంటే సరే చూద్దాము అని చెప్పాడు. చూద్దాం అనేసరికి ఈ అమ్మాయికి ఏంటంటే డౌట్ వచ్చేసింది. ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ తీయించేసుకుంది అండ్ ఈ అబ్బాయి వెనకాల తిరుగుతూనే ఉంది. అంతేకాదు అమ్మాయికి వచ్చిన జీతంలోని ప్రతి నెల కూడాను ఎంతో కొంత తనైతే అప్పు కావాలి అని చెప్పి తీసుకోవడం జరిగేది. ఆ అప్పు తీర్చదని తెలిసినప్పటికీ కూడా పాపం తినేస్తూనే ఉండేది. ఆ రకంగా జరుగుతూ కాస్త ఏంటంటే ఈ అబ్బాయికి సడన్ గా మంచి జాబ్ అయితే వచ్చింది. అంటే ఎక్కువ కాలం ఒకే దగ్గర చేయడం వల్ల మంచి జాబ్ అయితే వచ్చింది. మళ్ళీ తినతోని తప్పు చేసి తనైతే ప్రెగ్నెన్సీ చేశాడు అండ్ అలాగే దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు. సో ఇలా వెళ్ళిపోయేసరికి తను ఏంటంటే ఇంకా మ్యారేజ్ చేసుకుందామని మా ఇంటికి వచ్చి మాట్లాడు, చెప్పాను కదా నీకు ఆల్రెడీ చెప్పాను అని అంటే సరే వస్తాము అని చెప్పి ఒక డేట్ అయితే ఫిక్స్ చేశాడు, ఈ డేట్లోనే వస్తాము అని. సరే అని చెప్పింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పి ఒప్పించింది. వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు, ఆ రోజు రాలేదు. రాకపోతే తను వెంటనే కాల్ చేసింది, ఏంటి వస్తామన్నారు కదా అంటే సారీ ఈ రోజు రావడం కుదరదు, క్యాజువల్గా చెప్పాడు అనమాట. రావడం కుదరదు అని అంటే నేను అందరికీ చెప్పేశాను, ఇలా రావడం కుదరదని ముందే చెప్పొచ్చు కదా అని తను కొంచెం ఫీల్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని వార్న్ చేస్తారనమాట, ఈ అబ్బాయి కరెక్ట్ కాదేమో నీకు అని చెప్పేసి. బట్ అయినా కూడా వెనక పడుతుంది, ఎందుకంటే తను అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ 2nd మంత్ రన్నింగ్. ఈసారి తీయించుకునే ఛాన్స్ అయితే తను ఇవ్వకూడదు అనుకుంది, ఎందుకంటే ఫస్ట్ టైం తీయించుకునేటప్పుడే తను చాలా ఫేస్ చేసింది అందుకని చెప్పి. అయితే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి వెళ్ళి చెప్దాము మన ఇద్దరమే అని చెప్పి తనైతే ఒప్పించడానికి ట్రై చేస్తుంటే ఇంకా తనలో అసలైన విశ్వరూపం అయితే బయటపడింది అనమాట. తన ఆఫీస్కి వెళ్ళి తను ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ బయటికి రాగానే తనకైతే ఎదురుపడి వెళ్ళి ప్లీజ్ ఒకసారి ఇంటికి రా, నాకు చాలా ప్రాబ్లంగా ఉంది అని. తనకైతే చెప్పలేదు ఇంకా ప్రెగ్నెన్సీ సంగతి, ఎందుకంటే తీయించేసుకోమని చెప్తాడని చెప్పి. ఇంటికి రా ఒకసారి అర్జెంట్ అని చెప్తూ ఉంటే వినకుండా ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. అడిగితే లేదు మనం మ్యారేజ్ చేసుకోవాలి అర్జెంట్గానే అని చెప్తుంది. చెప్తే ఏం చేస్తాడంటే ఇప్పుడు అంత అర్జెంట్ ఏమైపోయింది అని అంటాడు. వెంటనే తిను మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందనే సంగతి అయితే చెప్పేస్తుంది. చెప్పగానే ఏంటంటే ఇంకా ఒకేసారిగా తనలోని రియాలిటీ అనేది బయటపడుతుంది అనమాట. ఏంటంటే నువ్వు నాకు అక్కర్లేదు, ఆ ప్రెగ్నెన్సీ నాది కాదు అని చెప్పేసి రివర్స్ అవుతాడు. ఎప్పుడైతే రివర్స్ అవుతాడో ప్రెగ్నెన్సీలోని అమ్మాయిలకి ఏంటంటే రకరకాల హార్మోనల్ చేంజెస్ అయితే ఉంటాయి, అవి చెప్పే పద్ధతుల్లోనైతే ఉండవు. ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఆ రకంగానైతే ఉంటాయి. కాలర్ పట్టుకొని నీకు కాకపోతే ఇంకెవరికి అని చెప్పేసి గట్టిగా అరిచేస్తుంది. అరిచేసిన తర్వాత ఏంటంటే వీడు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయి ఏమో కాలర్ వదిలించుకొని నేను పెళ్ళే చేసుకోను, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పి బ్లాక్ చేసేసి నువ్వు నా వెనకాతలు రాకు అని చెప్పి వెళ్ళిపోతాడు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేస్తే గానీ ఆ మహానుభావుడు మళ్ళీ తినకు దక్కలేదు. ఆ తర్వాత ఎన్నో గొడవలు పడి మ్యారేజ్ అయితే చేసుకున్నారు. మ్యారేజ్ అయిన 1 year తర్వాత వాళ్ళైతే విడిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక అబ్బాయిని వేసుకొని ఆ అమ్మాయి ఏంటంటే తను సంపాదించుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉంది. అమ్మా నాన్నతో కలిసి ఉండడం కోసం ఇంత చదువుకొని ఇంత జాబ్ చేస్తూ ఒక పిల్లోడిని కూడా వెనకాల వేసుకొని బాధ్యతలు మోస్తూ బతకడానిక తను అలా చేసింది. ఇవి చేయడం వల్ల తన లైఫ్లో ఎన్ని చేంజెస్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు లవ్ చేస్తే అవతల వాడు ఎలా ఉండాలి అని అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మన చెయ్యి వదలకుండా మనల్ని ముందుకు నడిపించే విధంగా మనతో పాటు వచ్చే విధంగానైతే ఉండాలి. అంతేగాని మధ్యలోనే వదిలేసేటట్టుగా అయితే ఉండకూడదు. అలా ఉన్నట్లయితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే, తెలుసా అండి. జీవితం అంతా కూడాను మనం సంతోషంగా ఉండాలి అంటే అలాంటి వాడు ఒకడు ఉంటే చాలు. అర్థమైందా? సో లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు ఏమాత్రం కంగారు పడకండి, చక్కగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. మీ పేరెంట్స్కి బాధ కలిగించకండి, ఎందుకంటే మీరు బాధపడితే వాళ్ళు ఇంకా బాధపడతారు. అది గుర్తుపెట్టుకోండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.